చూసుకోజరా ఎటేటో కూర్చుతున్నావు. ఇక్కడ పాములు ఉంటాయి అన్నమాట, కప్పని అటాక్ చేయడానికి. అది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ అడ్వెంచర్. సో మనం స్నేకెడ్ ఫిషింగ్ అయితే వచ్చినాం. ఇక కోల్డ్ అని కూస్తున్నాయి, మంచిగా వెనక పచ్చ పొలాలు ఉన్నాయి. యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి గోకా 7 feet రాడ్. ఇది కాస్టింగ్ సెంటర్ లైట్, చాలా మంచి రీల్. ఇది లైన్ వచ్చేసి సోట్ ఫిష్. ఫ్రాగ్ వచ్చేసి ఈరోజు వేరే వేరే ఫ్రాగ్ వాడతాం. ప్రస్తుతానికి అయితే నేను మొరిజో JR ఫ్రాగ్ వాడుతున్నా. చూద్దాం బ్లాక్ కలర్ ఎట్లయితుందో, మళ్ళీ ఫిషింగ్ ఏమనేది చూపిస్తా. ఇంకొచ్చేమన్నా. ఓకే, సో ఇది ఫిష్ టక్క 2 ఛాన్సులు ఇచ్చింది. జూమ్ ఎట్లా వచ్చింది తెలియదు మనకి, అయితే పడ్డది. చూద్దాం. ఇది మొరిజో ఫ్రాగ్, బాగా పనిచేస్తుంది, మిస్ అనేదే ఉండదు. దీనికి ఉంటుంది ఒక 400-500 grams. తీసేస్తున్నాం. మా తెలియదు అనుకుంటున్నావు ఏంటి? బిగ్ సైజ్ అన్న, పట్టుకోను అన్న. నువ్వు బ్యాగ్ బిగ్ సైజ్ అన్న. మామూలు సైజ్ కదా, అప్పని సతాయిస్తుంది. మస్తు కొట్టింది ఇది, చూడొచ్చు. గుడ్ సైజ్. చిన్నది మన థర్డ్ ఫిష్ మంచిగా బాగానే ఉంది, నాట్ బ్యాడ్ సైజ్. ఇప్పుడు మంచి వస్తుంది వీడియో. ఫాస్ట్ బిగ్ సైజ్. మా ఏం చెప్పినా సో ఫిషింగ్ అనగానే నేను జస్ట్ కనబడంగానే వీళ్ళందరూ వచ్చేస్తారు సపోర్ట్ చేయడానికి. మనకి స్క్వాడ్ తయారైంది ఇక్కడ, ఇంక్లూడింగ్ కెమెరామెన్. ఇక అంతా లాస్ట్ టైం ఆడినాం. మూడు ఉత్సాహం.
చూసుకోజరా ఎటేటో కూర్చుతున్నావు. ఓకే. ఉన్నదే పిల్లి పిత్తంతా మస్తు గుంజి చాలు. మన ఫోన్ చూసు నువ్వేపు రైట్. బిగ్ సైజ్. రైట్. Big beach है. బిగ్ సైజ్ దాని నోరు చూడొచ్చు. నోరు చూపడా. అబ్బా చూడొచ్చు, పెద్దది, తలకే పెద్దగా ఉంది మంచిగా. ఇది ఫస్ట్ క్యాస్ట్, ఈ ఫ్రాగ్ని వేసిన ఫస్ట్ క్యాస్ట్లోనే తీసింది ఇది. సూపర్ ఫ్రాగ్ ఇది. సూపర్ సైజ్ కదా. ఈరోజు మంచిగా అయింది ఫిషింగ్. జుప్ పైన అవుతున్నాయి. మామూలు కాదు, రవ్వ ఎట్లా అటు ఇటు తీసుకుపోతా అట్లా తీసుకుపోయింది. అల్కో వచ్చేసింది. అనుకున్నానికి తీస్తే కొడుతుందని చెప్పి. ఓకే, ఐఫోన్ ఎట్లా వస్తుంది అట్లా వచ్చి జూమ్ వీడియో రాలే అంతే. అవును, దుమ్ము లేస్తుంది. సో ఫిషింగ్ అయితే అయిపోయింది. చేపలు చూపిస్తా.
ఏ పనికి వస్తుంది. ఈజీగా 7 to 8 kgs ఉంటుంది నా అందాజ. అరే మామూలు షార్ట్ కాదు, దీని మూతి కూడా వచ్చి రప్ప నెగింది. కానీ మస్తు స్ట్రైక్ ఇచ్చినాయి. చిన్నవి ఉన్నాయి కానీ ఎంత బలం చూపిస్తున్నాయి ఇవి. చిన్నవి 1 2 3 4 5, పెద్దవి సాలిడ్ పెద్దవి 4, ఇది ఒక మీడియం. అన్నిటికంటే పెద్దది ఇగో ఇది. ఇసుక చచ్చిపోయింది, ఇది బతుకుంటుంటే ఇంకా సూపర్ ఉండేది. ఈజీగా 1.5 kg వరకు ఉంటుంది. సో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ యాజ్ యూజువల్ సేమ్. క్యాస్ట్ కింగ్ రీల్ ఒకటి సూపర్ పనిచేస్తుంది. అడిగినారు చాలామంది ఎట్లా పనిచేస్తుందని. మంచి పనిచేస్తుంది. నోవా జిఆర్ ఫ్రాగ్స్ అని వాడినా, అవి కూడా సూపర్. ఓవరాల్ ఫిషింగ్ అయితే సూపర్ అయింది. ఎక్విప్మెంట్ అయితే మీకు తెలుసు యాజ్ యూజువల్, ఎక్కడ దొరికితే కూడా తెలుసు. హంటింగ్ హాబీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇస్తా. అన్నీ మన హంటింగ్ హాబీ ఐటమ్స్ అన్నీ మన శ్రీకాంత్ అడ్వెంచర్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి 10% డిస్కౌంట్ ఉంటుంది. సో ఇది ఇవన్నీ ఫిషెస్ అనేది మస్తు పడ్డాయి. వెరీ హ్యాపీ, సూపర్ ఫిషింగ్. ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పినట్టు అన్న జూమ్ వస్తలేదని చెప్పారు. దుమ్ము లేచింది, జూమ్ మాత్రం సూపర్ వస్తుంది. నోట్లో ఏలు పెడితే అన్న. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నా. హైప్ అని ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, అది కూడా ఇవ్వండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సో ఇది ఫిషింగ్ అయితే అయిపోయింది. సో మన గ్యాంగ్ తోటి టిఫిన్ కానీ పోతున్నాం, మన స్క్వాడ్ తోటి. సో ఇక్కడ టిఫిన్ బాగుంటుందంట అన్న, మేము కూడా వస్తామన్నారు. సరే అని చెప్పి వెళ్తున్నాం. తెలియదు ఇక్కడ ఎప్పుడు టేస్ట్ చేయలే, కానీ చూద్దాం మంచిగా ఉందేమో. నెక్స్ట్ టైం తెలుస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో. విలేజ్ అయితే చాలా బాగుంటుంది, చూడొచ్చు. మొత్తం పొలాలు గిలాలు చెట్లు మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కళ్ళు బాగా దొరుకుతుంది. ఇక్కడ కొంచెం ఇంటికి స్ట్రైట్గా పోతే కళ్ళు సూపర్ దొరుకుతుంది. ఒక పూరి తిన్నాడు, ఇంకొద్దంట. నేను బ్యాటింగ్ బాగానే చేస్తున్నాను. ఒక పూరి తిన్నాడు, మళ్ళీ వడ తిన్నాడు, కొంచెం దోశ టేస్ట్ చేసిండు. సన్నగా ఉన్నాడు కానీ మంచి కెపాసిటీ ఉంది.